రాధను దాచిపెట్టిన దుర్గ కాపాడిన విక్రమ్ కృష్ణ ప్రియ కుట్ర తెలుసుకుని బయటకు గెంటేసిన రామచంద్ర. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చిట్టి రాధ ఇద్దరు ఒకరేనన్న విషయం విక్కీ తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా రాధని కాపాడుకోవడం తన రెస్పాన్సిబిలిటీ కాబట్టి రాధ కోసం ఇద్దరు కానిస్టేబుల్ని అయితే ఇంటి దగ్గర కాపలా పెడతాడు. ఎందుకంటే రాధను కాపాడుకోవడం తన బాధ్యత. పైగా దుర్గ సరాసరి ఇంట్లోకి వచ్చాడు, బెడ్రూమ్లోకి వచ్చాడు అంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ సహాయం ఎవరొకరు చేసుంటారు అన్న అనుమానంతోనే ఇద్దరు కానిస్టేబుల్ని అయితే పెడతారు. కానీ రాధకు మాత్రం ప్రియ మీదే అనుమానం. ప్రియే దుర్గకు సహాయం చేస్తుందని, దుర్గా ప్రియ సహాయంతో బెడ్రూమ్లోకి వచ్చాడు అన్న విషయం తెలిసి వార్నింగ్ ఇస్తుంది ప్రియకు. ఇంకా ఇలా ప్రియ వార్నింగ్ ఇవ్వడంతో బావ ఎందుకు రాధ మీద ఇంత కన్సర్న్ చూపిస్తున్నాడు? భార్య మీద ఎవరైనా నింద వేస్తే కొంచెం కాకపోతే కొంచెమైనా అనుమానం రావాలి. అసలు రాధ మీద కొంచెం అనుమానం కూడా లేకపోవడం, పైగా కానిస్టేబుల్ని కూడా సెక్యూరిటీగా పెట్టడం చూస్తుంటే నాకెందుకో ఇదంతా అనుమానంగా ఉంది. బావ ఎప్పటికైనా రాధను వదిలేస్తాడా? రాధను వదిలేసి బావ నన్ను పెళ్లి చేసుకుంటాడా? నాకు అనుమానంగానే అనిపిస్తుంది మమ్మీ. రాధను వదలడేమో బావ. రాధా బావ ఎప్పటికీ కలిసే ఉంటారని, బావ నాకు దక్కడని నాకు అనుమానంగా ఉంది అని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు బేబీ? ఎప్పటికైనా రాధా ఇటు విక్కీ ఇద్దరు దూరం అయిపోవడం ఖాయం. నీకు విక్కీకి మధ్య ఎంతమంది వచ్చినా దూరం చేసి ఖచ్చితంగా విక్కీని నీ సొంతం చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి ఇంకా ధైర్యం చెప్తుంది దమయంతి ప్రియకైతే. చెప్పేసేసరికి ఇంకా తన తండ్రిని చూడాలని చాలా ఆరాటంగా అనిపిస్తుంది. ఎందుకంటే అదే సమయానికి తన తల్లి ఫోన్ చేస్తుంది. నేను మీ నాన్నను చూడడానికి జైలుకి వెళ్తున్నాను, నువ్వు వస్తావమ్మా రాధా అంటూ ఫోన్ చేసేసరికి వస్తానమ్మా అని బయలుదేరి బయటికి వస్తుంది. బయటికి రావడంతో కానిస్టేబుల్ ఉన్నారు కదా, వాళ్ళు అడ్డుకుంటారు. ఎక్కడికి వెళ్తున్నావు రాదమ్మా అని చెప్పాను. కానీ నాన్నని చూడడానికి వెళ్తున్నాను, అర్జెంటుగా అమ్మ కూడా వస్తాను అని చెప్పింది, అందుకే వెళ్తున్నాను అనేసరికి సార్కి చెప్పకుండా వెళ్ళకూడదు కదా, సార్కి ఒక్కసారి ఫోన్ చేయకపోయావమ్మా? ఫోన్ చేశాను, ఫోను కలవడం లేదు అనగానే ఒక్కసారి మనము చేద్దామని ఇద్దరూ చేస్తారు. ఇద్దరూ చేసినా కానీ ఫోన్ కలవదు. ఫోన్ కలవకపోవడంతో నిన్ను ఒంటరిగా ఎక్కడికి వదిలిపెట్టద్దని చెప్పారమ్మా, పద మేము వస్తామని వాళ్ళిద్దరూ కూడా రాధతో పాటు బయలుదేరి వెళ్తారు. ఇది కాస్త ప్రియ చూసి వెంటనే దుర్గకు ఫోన్ చేసి చెప్తుంది. రాధ ఒంటరిగా కానిస్టేబుల్ని తీసుకుని వెళ్తుంది. రాధను నువ్వే ఏదొకటి చెయ్యాలి అని చెప్పి దుర్గకైతే ప్రియ సలహా ఇవ్వడంతో దుర్గ మధ్యదారిలో కాపు కాస్తాడు. కాపు కాసి కరెక్ట్గా వెళ్తున్న సమయంలో వాళ్ళ బండికి పంచర్ అయ్యేటట్టుగా చేస్తాడు. చేసేసరికి బండి ఆగిపోతుంది. బండి ఆగిపోవడంతో చాటు నుంచి చూస్తాడు. ఏమైంది అనగానే బండి పంచర్ అయినట్టుందమ్మా అని చెప్పనగానే స్టెఫ్నీ లేదా? స్టెఫ్నీ నిన్ననే చేంజ్ చేశామమ్మా, మళ్ళీ ఈరోజు ఎలా పంచర్ అయిందో అర్థం కావట్లేదు అనగానే నేను అక్కడ అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది, నేను వెళ్తాను, మీరు ఏదొకటి చెప్పండి అని ఇంకా కానిస్టేబుల్ ఎంత ఆపాలని ప్రయత్నించినా కానీ రాధ ఆగకుండానే బయలుదేరి వెళ్తుంది. రోడ్డుకు వచ్చేసింది. రోడ్డుకు వచ్చేసరికి చాటుగా ఉండి ఇదంతా చూస్తూ ఉంటున్నాడు కదా దుర్గా. చాటుగా ఉండి చూస్తూ ఉండగానే రోడ్డు ఎక్కుతుంది రాధ. ఆటో అని చెప్పనగానే ఆటోని ఆపడంతో ఆటో ఎక్కుతుంది. ఆటో ఎక్కేసరికి కొంచెం దూరం ముందుకు వెళ్ళడంతో దుర్గ కాస్త ఆటో ఎక్కి ఆటో డ్రైవర్కి కత్తి పెట్టి నోరు మూసుకొని నేను చెప్పిన చోటకి పోనివ్వు, కేకలు వేసినా ఏం చేసినా అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇంకా రాధ పీక దగ్గర అయితే కత్తి పెట్టి
ఆటో వాడిని బెదిరిస్తాడు. బెదిరించేసరికి ఇంకా ఆటో వాడు ఒక ఆడపిల్ల ప్రాణం పోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేడు కదా. సో తనని ఎక్కడ తీసుకువెళ్లాలో అక్కడికి తీసుకువెళ్తారు. ఇంకిక్కడ కానిస్టేబుల్ ఇద్దరు కంగారు పడుతూ విక్కీకి అన్నిసార్లు ఫోన్ చేశారు కదా, విక్కీకి అలర్ట్ రావడంతో విక్కీకి ఫోన్ చేస్తాడు. విక్కీ వాళ్ళకి ఫోన్ చేసేసరికి చెప్పండి సార్ అనగానే, ఎందుకు నాకు అన్నిసార్లు ఫోన్ చేశారు? రాధమ్మ బయటికి వెళ్తుంది సార్, అందుకే మీకు ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను అని చెప్పనేసరికి, ఇప్పుడు రాధ ఇంట్లోనే ఉందా? లేదు సార్, పలానా చోట మా బండి పంచర్ అయ్యింది, రాధమ్మ అర్జెంటుగా జైలుకి వెళ్ళాలి, వాళ్ళ నాన్నను చూడాలి అని నేను ఎంత ఆపుతున్నా ఆగకుండా రాధమ్మ వెళ్ళింది సార్ అనేసరికి, ఏంటి రాధ ఒంటరిగా వెళ్ళిందా? రాధకు ప్రమాదం అనే కదా నేను మీ ఇద్దరిని అక్కడ కాపలా పెట్టాను. అలాంటిటప్పుడు రాధను ఒక్కదాన్ని ఎలా పంపించేశారు? అసలు మీరు కొంచెం కూడా ఆలోచించరా? రాధ గురించి ఆలోచించుకోరా? రాధ అక్కడ ఎంత ప్రమాదంలో ఉందో. ఆ దుర్గగాడు ఎప్పుడెప్పుడు రాధ ఒంటరిగా దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు రాధ గనక అక్కడికి వెళ్ళకపోతే ఏమవుతుందో ఏంటో అని కంగారు పడుతూనే విక్కీ కాస్త ఇక్కడి నుంచి సరాసరి జైలు దగ్గరికి బయలుదేరిపోతాడు. బయలుదేరిపోయేసరికి అక్కడ వాళ్ళ అమ్మ మాత్రమే వెయిట్ చేస్తూ ఉంటుంది రాధ కోసం. విక్కీ బయలుదేరి ముందుకు వెళ్ళిపోతాడు, అంటే జైలు దగ్గరికి. ఇక్కడ రాధనైతే వీడు దాచిపెట్టి వీడు ఆటోని మళ్ళించి మరో చోట దగ్గర దిగిపోయి అక్కడి నుంచి వాడు ఒక రూమ్ ఉంటే లోపల రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళిపోయి రాధని బంధించేస్తాడు. బంధించేసేసరికి జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మతో మాట్లాడితే వాళ్ళమ్మ ఏమో రాధను రమ్మన్నాను కానీ గత గంట నుంచి ఫోన్ చేస్తున్నా రాధ ఫోన్ నెంబర్ పని చేయడం లేదని, రాధ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలియదని, తన దగ్గరికి రాలేదని చెప్తుంది. చెప్పేసరికి ఇంకా విక్కీకి ఏం చేయాలో అర్థం కాదు. రాధ ఎటు వెళ్ళుంటుంది అని ఆలోచిస్తూ ఉండగా రాధ జాడైతే కనిపించదు. సార్ రాధమ్మ దొరికిందా అనగానే, లేదు, మీ అశ్రద్ధ వల్లే ఆ దుర్గగాడు రాధను ఎత్తుకెళ్ళిపోయాడు. ఇప్పుడు రాధను ఎలా కాపాడుకోవాలి, ఏ రకంగా కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదు. రాధ చాలా భయపడుతుందేమో అని కంగారు పడిపోతూ ఉండేసరికి రాధను ఒక చోట ఒక గదిలో బంధించేస్తాడు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అనగానే, నిన్నంత ఈజీగా ఎలా వదిలేస్తాను? ఆ పోలీసోడికి ఎందుకు దక్కనిస్తాను? మనం ఇక మీదట ఇక్కడే ఉందాము, ఎలాంటి ఇబ్బంది లేదు, నేను చూసుకుంటానంతా, నువ్వు దేని గురించి టెన్షన్ పడకు. నువ్వు నన్ను చూసుకోవడం ఏంటి? నాకు పెళ్ళైంది, నా భర్త పేరు విక్రమ్ కృష్ణ గారికి నేను ఇక్కడ ఉన్నానన్న విషయం తెలిస్తే నీ ప్రాణాలు తీసేస్తారు, అది నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరిని తీసుకొచ్చావో తెలుసుకో అనగానే, నా ప్రాణాన్ని అంటే నువ్వు నాకు ముందు పరిచయం అయ్యావు. నా రాధన విక్రమ్ కృష్ణ గారు పెళ్లి చేసుకుని 3 ముళ్ళు బంధంతో సొంతం చేసేసుకున్నాడు అంటే నేను వదిలేస్తానా? రాదంటే ఈ దుర్గగాడికి మాత్రమే, ఈ దుర్గా ప్రసాద్కి మాత్రమే సొంతం, ఇంకెవరికి సొంతం కానివ్వను. నువ్విక్కడున్నావన్న విషయం ఆ విక్రమ్ గాడికి ఎలా తెలుస్తుంది? ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వను, అర్థమవుతుందా? అది గుర్తు పెట్టుకో అని చెప్పి ఇంకా రాధకు వార్నింగ్ ఇచ్చి దుర్గ బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా విక్రమ్ అయితే రాధ ఎటు వెళ్ళిపోయిందో అర్థం కాదు, ఏమైపోయిందో అర్థం కాదు, తెగ టెన్షన్ పడుతూ ఉండగా అదే సమయంలో సునంద ఫోన్ చేస్తుంది. విక్రమ్, రాధ ఇంట్లో లేదురా, వాళ్ళ నాన్నని చూడడానికి బయటికి వెళ్ళిందంట, ఇంకా రాలేదు, నాకు కొంచెం టెన్షన్గా ఉందనగానే, నువ్వేం టెన్షన్ పడకమ్మా, తొందరగానే రాధను తీసుకొచ్చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఈ మాటలు కాస్త రామచంద్ర వింటాడు. ఏంటి, రాధ ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? నిజంగానే రాధ వాళ్ళ నాన్నని చూడ్డానికే వెళ్ళిందా, లేదంటే ఆ దుర్గగాడు ఏదైనా రాధకు ప్రమాదం తలపెట్టాడా అని అనుమానం వచ్చిన రామచంద్ర విక్కీకి ఫోన్ చేస్తాడు. విక్కీ అని చెప్పాను కానీ, చెప్పండి మామయ్య అనగానే, రాధ ఎక్కడుందిరా అని చెప్పనేసరికి, అది మామయ్య అని చెప్పాను కానీ ఆ దుర్గగాడు ఎత్తుకుని వెళ్ళిపోయాడు కదా అని చెప్పనేసరికి, అది అనేసరికి, ఆలోచించు విక్కీ, నీ తెలివితేటలతో ఆలోచించు, రాధ ఎటు వెళ్ళిందో రాధను కాపాడుకోగలగాలి, చీకటి పడే లోపు రాధని ఇంటికి తీసుకురావాలి, అసలు రాధ ఇంటి నుంచి బయటికి వెళ్ళిందన్న విషయం ఎలా తెలిసిందో ఏంటో అన్నీ తెలుసుకోవాలి అని చెప్పి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అది కాస్త
ప్రియ విని వెంటనే దుర్గకు ఫోన్ చేస్తుంది. దుర్గకి ఫోన్ చేయడంతో, ఎక్కడున్నావు, ఆ రాధ నీ దగ్గరే ఉందా, మా మావయ్యకి అనుమానం వచ్చింది నువ్వే రాధను తీసుకువెళ్ళిపోయావని. ఇంట్లో వాళ్ళు ఎవరో సహాయం చేసుంటారు, లేదంటే రాధ బయటికి వచ్చింది అన్న విషయం వాడికి ఎలా తెలుస్తుంది అని మా మావయ్యకి అనుమానం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మా మావయ్యకి తెలియకూడదు, నేనే నీకు సహాయం చేస్తున్నాను అన్న విషయం ఎట్టి పరిస్థితుల్లో మా మావయ్యకి తెలియకూడదు అని చెప్పి ఫోన్ మాట్లాడి ఇలా ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి వెనకాల రామచంద్ర ఉంటాడు. వెంటనే చెంప పగల కొడతాడు. నువ్వసలు ఆడదానివేనా, వాడెవడో వచ్చి ఇంటి కోడల మీద నింద వేసి తన క్యారెక్టర్ని తప్పు పట్టినంత మాత్రాన రాధ తప్పు చేసిందనుకుంటున్నావా? అసలు నువ్వు వాడికి సహాయం చేయడం ఏంటి, వాడికి హెల్ప్ చేయడం ఏంటి, అసలు వాడెక్కడున్నాడు అని చెప్పాను కానీ నాకు తెలియదు మామయ్య అని చెప్పనేసరికి వెంటనే ప్రియ చేతిలో ఉన్న ఫోన్ని కాస్త లాక్కుని ఆ ఫోన్ నెంబరు తన ఫోన్కి ఎక్కించుకుని ఫోన్ని కాస్త కింద నేలనేసి పగలగొట్టేస్తాడు. నోరు మూసుకుని నువ్వు ఇక్కడే కూర్చో, ఇక్కడి నుంచి ఎట్టయినా కదిలేవంటే మాత్రం అస్సలు ఊరుకోని ప్రియా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెంటనే విక్కీకి ఫోన్ చేస్తాడు. చెప్పు మామయ్య అనగానే ఇప్పుడే ప్రియ దుర్గకు ఫోన్ చేసి మాట్లాడింది. ఆ ఫోన్ నెంబర్ నీకు వాట్సాప్ చేశాను, ఆ లొకేషన్ బట్టి వాడు ఎక్కడున్నాడో కనుక్కో, వాడి దగ్గరే రాధ ఉంది, ఇదంతా చేసింది ప్రియనే అని చెప్పనగానే ఒక్కసారిగా విక్కీ షాక్ అయిపోతాడు. అసలు ప్రియకు బుద్ధి లేదా అనగానే ప్రియను తర్వాత నేను ఏం చేయాలో అది చేస్తాను, ముందు నువ్వు రాధను కాపాడు, వాడు ఎంతకైనా తెగించినవాడు, రాధను ఏం చేస్తాడో ఏంటో, వీలైనంత తొందరగానే రాధను కాపాడుకోవాలి అని చెప్పనేసరికి రామచంద్ర ఫోన్ పెట్టేయడంతో వెంటనే ఇంకా తన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ నెంబర్ ఇచ్చి ఈ లొకేషన్ ఎక్కడుందో చేసి త్వరగా ట్రేస్ అవుట్ చేయండి అనగానే, సార్ ఇది పలానా చోట ఉంది సార్ అనగానే వెంటనే నాకు లొకేషన్ పంపించనేసరికి తన కానిస్టేబుల్ ఇద్దరిని తీసుకుని విక్కీ కాస్త బయలుదేరేసరికి దూరంగా ఒక ఇల్లు లాంటిది కనిపిస్తుంది. వెంటనే అక్కడే జీప్ పెట్టేసి ఇద్దరు కానిస్టేబుళ్ళు విక్కీ ముగ్గురు కూడా చాలా సైలెంట్గా ఏ సౌండ్ లేకుండా ఆ ఇంటిని చుట్టుముట్టేస్తారు. ఇంటిని చుట్టుముట్టేసేసరికి అక్కడ రాధ తప్ప ఎవరు ఉండరు. ఈ దుర్గగాడు అక్కడే ఫోన్ పెట్టేసి తను బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయేసరికి గబగబా వెళ్ళి రాధ కట్లు విప్పడంతో సార్ అనుకుంటూ రాధ విక్కీని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. బాధపడకు రాధా, నేను వచ్చేసాను కదా, నీకు ఏ ప్రమాదం రానివ్వను అని నీకు మాటిచ్చాను, అయినా నిన్ను ఒంటరిగా బయటికి రావద్దని అన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా నువ్వు నా మాట లెక్క చేయకుండా వచ్చావా? మీ నాన్నని చూడాలని ఉంది అని నన్ను అడిగితే నేను తీసుకువెళ్ళనా ఏంటి? నువ్వు నా గురించి ఆలోచించట్లేదు రాధా. సరే ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం రా అనగానే ఈలోపు వాడు కాస్త వచ్చేసరికి వాడిని 4 తన్నులు తన్ని వాడిని కానిస్టేబుల్కి అప్పగించి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిపోమని చెప్తాడు. వాడిని అరెస్ట్ చేసి ఇంకా ఇంటికి తీసుకుని వస్తాడు రాధని. ఇంటికి రాధను తీసుకురావడంతో ప్రియ చెంప పగలగొడతాడు. ఒక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు ప్రియ అని చెప్పాను కానీ ఒక్క నిమిషం కృష్ణ నేను చూసుకుంటాను ప్రియ సంగతి. ఏమన్నావు? తను ఒక ఆడపిల్లని ఆలోచించకుండా తనని ఎత్తుకెళ్ళిపోమని దాచిపెట్టమని ఆ దుర్గగాడితో చేతులు కలుపుతావా? నీకు సిగ్గనిపించట్లేదా? బావ నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మరి రాధని పెళ్లి చేసుకొస్తే నాకు బాధగా ఉండదా మామయ్య అనగానే వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదే, మేమంతా బలవంత పెడితే వాడు పెళ్లి చేసుకుంటాను అని కూడా చెప్పలేదు. వాడికి ఇష్టం లేకుండానే ముహూర్తాలు పెట్టించేశాము. వాడి మనసులో రాధ ఉన్నప్పుడు నిన్నెలా పెళ్లి చేసుకుంటాడు? నిన్ను పెళ్లి చేసుకుని వాడు ఎలా సంతోషంగా ఉంటాడు? ఆ ఉద్దేశంతోనే వాడు రాధని పెళ్లి చేసుకున్నాడు. అలాంటి తప్పుడు నీకు ప్రాప్తం లేదు అని నువ్వు సైలెంట్గా ఊరుకోవడం మానేసి ఎందుకు వాడి మీద ఆశలు పెంచుకుని రాధకు ప్రమాదం తలపెట్టాలని చూస్తావు? పైగా ఆ విక్కీగాడు ఆ దుర్గగాడు ఎలాంటి వాడో తెలుసు, రాధకు ఎలా ప్రమాదం తలపెడతాడో తెలుసు. నీలాంటి ఆడదే కదా రాధ కూడాను. నీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదా? నీకు ఆ మాత్రం కొంచెం కూడా బాధ్యత లేదా?
రాధ విషయంలో ఇలా చేయడం తప్పని నువ్వు అనుకోవడం లేదా? రాధను వాడికి అప్పగించిన మాత్రాన విక్కీ నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని ఎలా అనుకున్నావు? రాధను మర్చిపోయి నీతో సంతోషంగా ఉంటాడు అని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అది ఎప్పటికీ జరగదు, అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అంటూ మాట్లాడేసరికి, లేదు నేను బావనే పెళ్లి చేసుకుంటాను, బావని పెళ్లి చేసుకోవడం కోసం ఈ రాధను ప్రాణాలు తీయడానికైనా వెనకాడను అనగానే చెంప చెల్లుమనిపిస్తాడు. మనుషులు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు. ఒక క్రిమినల్కి, ఒక రాస్కెల్కి సహాయం చేసిన నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇంట్లో ఉండద్దు. తక్షణమే నా ఇంటి నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సిందే. అసలు నీకు ఇంట్లో స్థానం లేదు అంటూ మెడపట్టి బయటకు గెంటేస్తాడు. గెంటేసేసరికి అప్పుడు వస్తుంది దమయంతి రావడంతో, బావగారు నా కూతురు ఏం తప్పు చేసింది? తోటి ఆడపిల్లని మరొకడితో చేతులు కలిపి కిడ్నాప్ చేయించింది దమయంతి. నీ కూతురు తప్పు చేయలేదని నేను చెప్పడం లేదు, తప్పు చేసింది. ఆ దుర్గగాడు ఇంట్లోకి రావడానికి ప్రతిసారి హెల్ప్ చేసింది నీ కూతురే. నీ కూతురు సహాయంతోనే ఆ దుర్గగాడు ఇంట్లో అడుగు పెట్టాడు. ఆ విషయం నీకు తెలుసా? ప్రతి క్షణం దుర్గకు సహాయం చేస్తూ ఈ ఇంటి వినాశనాన్ని కోరుకునేది నీ కూతురే అంటూ దమయంతి ముందే చాలా కోపంగా రామచంద్ర మాట్లాడతాడు. ఆ మాత్రానికి నా కూతుర్ని ఇంటి నుంచి బయటకు గెంటేస్తారా అంటూ దమయంతి అడిగిన ప్రశ్నకు, చిచి నువ్వొక ఆడదానివేనా? ఒక ఆడపిల్ల కన్న తల్లివేనా నువ్వు? నీ కూతురు లాంటిది కాదా రాధా? తన జీవితాన్ని నాశనం చేస్తుంది నీ కూతురని తెలిసాక తనను మందలించడం మానేసి నీ కూతురు చేసిన తప్పేంటి అంటూ నన్ను ప్రశ్నిస్తావా? నువ్వు ప్రియ ఇద్దరూ కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు దమయంతి. నీ కూతురు ఇంట్లో ఉండొద్దు, నువ్వు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తక్షణమే ఇంటిని వదిలి వెళ్ళిపోండి. నాకు ఇంట్లో ఉండే బాధ్యత ఉంది బావగారు అంటూ మాట్లాడడంతో, బాధ్యత ఉంది, తప్పులు చేసిన వాళ్ళని ఇంట్లో ఉంచుకునే మనిషినైతే కాదు. ఎప్పుడైతే నీ భర్త చనిపోయాడో నీకు ఇంటితో సంబంధం లేదు. అయినా సరే నువ్వు ఇంట్లో ఉండి అధికారాన్ని, పెత్తనాన్ని నీ చేతిలోకి తీసుకున్నా నేనేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు నువ్వు నీ కూతురు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? మీ అన్నయ్య ఎన్ని తప్పులు చేశాడో నాకు తెలియదనుకుంటున్నావా? భవానీ శంకర్ చేసిన తప్పులన్నీ కూడా నాకు తెలుసు. తొందరలోనే నా మేనల్లుడు అప్పుడు నా భార్యకు, నాకు, నా కూతురికి యాక్సిడెంట్ చేయించింది ఎవరో అన్న విషయం బయటికి తీసుకొస్తాడు. ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడు. అలా బయటకు వచ్చిన రోజున అప్పుడు చెప్తాను నేను. అప్పటి వరకు నిజాన్ని బయటికి రప్పించను. నిజం బయటికి వచ్చిన మరుక్షణం అప్పుడు ఈ రామచంద్ర అంటే ఏంటో అప్పుడు చూపిస్తాను. ఎవరు నా వెనకాల కుట్రలు చేశారో, ఎవరు ఎలాంటి పన్నాగాలు పన్నారో అన్నీ తెలుస్తాయి. తెలిసిన రోజు అప్పుడు ఉంటుంది. అందరికీ కూడా ఒక గుణపాఠం అంటూ గట్టిగా చెప్పేసేసరికి దమయంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా అప్పటి విషయాల్లోకి వెళ్తే అప్పుడు యాక్సిడెంట్ చేయించింది నేనేనన్న విషయం బయట పడిపోతుంది. అలా బయటపడితే నా భవిష్యత్తు ఏమవుతుంది? నా కూతురు భవిష్యత్తు ఏమవుతుంది? నేను కటకటాలు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు నా కూతురికి దిక్కెవరు? ఎప్పటికే నా కూతురు విక్కీ విషయంలో తప్పులు చేస్తుంది. నేనే తప్పు చేశాను. విక్కీ విషయంలో విక్కీని పెళ్లి చేసుకోమని తనకు ఆశలు కల్పించి విక్కీ మీద లేని ప్రేమను పుట్టించాను. నేనే తప్పు చేశాను అంటూ దమయంతి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ప్రియని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు రాధా, విక్కీ ఇద్దరు కూడా లోపలికి వచ్చాక, అమ్మ రాధా అని చెప్పాను కానీ నాన్న అంటూ వెళ్ళి రామచంద్రని పట్టుకుని ఏడుస్తుంది. నీకే కష్టం రాదమ్మా, నీకే కష్టం రాదు. విక్కీ ఉన్నాడు కదా, విక్కీ నిన్ను కాపాడుకుంటాడు, విక్కీ నిన్ను కాపాడుతాడు, నీకే భయం లేదు అంటూ మాట్లాడేసరికి ఇంకా లోపల సునంద లోపలికి తీసుకెళ్ళనగానే, సరే అన్నయ్య అని లోపలికి తీసుకెళ్ళి, భయపడకు, విక్కీ నీకు తోడుగా ఉంటాడు. ఆ ప్రియను, దమయంతిని మా అన్నయ్య ఇంట్లోంచి బయటకు గెంటేశాడు.
ఇంక నువ్వు దాని గురించి భయపడవలసిన అవసరం లేదు, దేని గురించి టెన్షన్ పడవలసిన అవసరం లేదు, నువ్వు టెన్షన్ పడకు రాధా అంటూ ఇంకా సునంద ఇటు నందగోపాలు ఇద్దరు కూడా ధైర్యం చెప్తారు. ఇంకా కొద్దిసేపు రామచంద్రతో మాట్లాడిన తర్వాత చాలా థ్యాంక్స్ మావయ్య, నువ్వే గనక సహాయం చెయ్యకపోయి ఉంటే ఖచ్చితంగా నేను రాధను కనిపెట్టేవాడిని కాదు, రాధ బయటికి వెళ్తున్నప్పుడు చూసుకోవాలి కదా విక్కీ అని చెప్పాను. కానీ చెప్పాను మావయ్య, బయటికి ఒంటరిగా వెళ్ళొద్దు, నాకు ఫోన్ చెయ్యని చెప్పాను. వాళ్ళమ్మ జైలు దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నని చూడడానికి వచ్చాను రమ్మని చెప్పడంతో వెళ్ళింది, లేదంటే బయటికి వెళ్ళేదే కాదు. పోనీ నీవు బిజీగా ఉంటే నాకో లేక మీ నాన్నకో చెప్పుంటే మేమైనా తీసుకువెళ్ళే వాళ్ళం కదా, తనని ఇలా ఒంటరిగా పంపించే వాళ్ళం కాదు కదా. తను ఇలా ఒంటరిగా వెళ్ళడం వల్లే కదా ఇంత ముప్పు వచ్చింది. ఇంకెప్పుడు తనను ఒంటరిగా వెళ్ళవద్దని చెప్పు. తను క్షేమంగా ఉండాలి అంటే ఆ పని చెయ్యాలి. ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జాగ్రత్తగా ఉండాలని, తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదన్న విషయం తనకు చెప్పు విక్కీ అని చెప్పి రామచంద్ర కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా లోపలికి వెళ్ళిపోయిన రాధ కాస్త కూర్చుని భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే రాధ దుర్గ దగ్గర ఉన్నంతసేపు చాలా కంగారు పడిపోతుంది, చాలా షివరింగ్ అవుతూ చాలా భయపడుతుంది. ఆ ఉద్దేశంతో నీకేం కాదు రాధా, నువ్వెందుకంత అలా టెన్షన్ పడుతున్నావు, నీకు నేను ఏమీ కానివ్వను అని చెప్పాను కదా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసైనా సరే నిన్ను కాపాడుకుంటాను అని చెప్పాను కదా, మరి నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు, రాధ విషయంలో ఎందుకు కంగారు పడుతున్నావు, నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి విక్కీ అయితే రాధకు ధైర్యం చెప్పి ఇంకా గదిలో తీసుకెళ్ళి పడుకోరాదా అని చెప్పి పడుకోబెడతాడు. బయటికి వచ్చిన తర్వాత అమ్మ, రాధని నువ్వే చూసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో రాధని ఒంటరిగా వదిలిపెట్టద్దు, ఉదయం లేచినప్పటి నుంచి కూడా రాధ ఏదో ఒక పని చేస్తుంది కాబట్టి ఇంకా తర్వాత నువ్వు కూడా రాధ దగ్గరే ఉంటూ రాధకు ఊసులు చెప్తూ రాధను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి పంపించొద్దు, అర్థమవుతుందా, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి. రాధ విషయంలో ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా నాన్నను కానీ మామయ్యను కానీ నువ్వు కూడా ఒంటరిగా వెళ్ళొద్దు, ఎందుకంటే నువ్వు ఒంటరిగా వెళ్ళినా వాడు నిన్నైనా ఏదైనా చేస్తాడు, వీలైనంత మట్టికి ఒంటరిగా రాధను పంపించొద్దు, నువ్వు కూడా రాధతో పాటు వెళ్ళొద్దు, ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయండి, ఒకవేళ నాకు కుదరని పక్షంలో మామయ్యకి చెప్తాను, మామయ్య అయినా తీసుకుని వెళ్తాడు, అంతేగాని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు రాధ దొరికింది కదా అని మళ్ళీ రాధ దొరుకుతుంది అనుకోవడం తప్పు. రాధను వాడు ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు, రాధని సొంతం చేసుకోవడానికి, నా మీద పగ సాధించడానికి వాడు ఎంతకైనా దిగజారిపోతాడు అని చెప్పి ఇంకా విక్కీ అయితే చెప్పేసరికి అలాగే నాన్న, నేను ఎక్కడికి వెళ్ళను, ఒకవేళ వెళ్ళినా అన్నయ్యకి చెప్తానని చెప్పాను. కానీ సరేనని రాధ ఒంటరిగా భయపడుతుంది, నేను రాధ దగ్గరికి వెళ్ళొస్తానని రాధ గది దగ్గరికి వస్తాడు. రాధ పడుకుని కంగారు పడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. వెంటనే రాధ తలను తన ఒడిలోకి తీసుకుని తల నిమురుతూ ఒక చేత్తో రాధ చేతిని పట్టుకుని, భయపడకు రాధా, నీకు నేను తోడుగా ఉన్నాను, నీకు నేను సపోర్ట్గా ఉంటాను, నీకు కష్టం రానివ్వను, నీకు అసలు కష్టాన్ని నీ కాళ్ళ దగ్గరికి కూడా రానివ్వను, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు, నీకే బాధ ఏ కష్టం లేకుండా చూసుకునే బాధ్యత నాది, నువ్వు టెన్షన్ పడకు రాదా, టెన్షన్ పడి నువ్వు కంగారు పడకు, వాడిని జైల్లో పెట్టించేశాను, ఇంకే ఇబ్బంది లేదు, వాడు బయటికి వచ్చినా వాడికి ఎలా బుద్ధి చెప్పాలో, వాడు మళ్ళీ నీ దరిదాపుల్లోకి రాకుండా ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ రాధకైతే ధైర్యం చెప్తాడు విక్కీ. మరి రాధకు ధైర్యం చెప్పే ప్రాసెస్లో విక్కీ రాధ ఇద్దరూ దగ్గరవుతారా? సంవత్సరం పెళ్ళి కాస్త పర్మనెంట్ పెళ్ళి అవ్వబోతుందా? మరి రాధే విక్కీ మరదలు అన్న విషయం విక్కీ ఎప్పుడు తెలుసుకుంటాడు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.